విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఈరోజు టాపిక్ ఏంటంటే గడప ప్రధాన ద్వారం, సింహద్వారం. అంటే పేరు ఎందుకు వచ్చింది సింహద్వారం అని? అంటే సింహం ఎలా ఉంటుంది, గాంభీరంగా అలా ఉండాలని. కానీ పూర్వకాలంలో మనం చూస్తే ఆ రోజుల్లో పెద్ద గుళ్ళల్లో కూడా గర్భగుడిలోకి వెళ్ళే ద్వారం చిన్నగా ఉంటుంది, మనం వంగి వెళ్ళాలి. అంటే గర్భగుడం దేవుడు తూర్పుని చూస్తుంటాడు, విగ్రహం ద్వారం తూర్పుకే ఉంటుంది, దేవుడు మాత్రం పశ్చిమంలో ఉంటాడు. మొత్తం గుడి గర్భగుడి అంతా కూడా పశ్చిమంలో ఉంటుంది. ద్వారం ఎలా ఉండాలి, ఇంటికి ద్వారం ఎలా ఉండాలి, ద్వారబంధాలు దేంతో చేయించాలి అని మన శాస్త్రంలో చాలా చెప్పారు. అంటే దానికి ఏ చెక్క వాడాలి, ఎలాంటి వుడ్తో ప్రధాన ద్వారం చేయించి పెడితే బాగుంటుంది. రకరకాల చెట్లు ఉన్నాయి, వాటితో ఏ ద్వారం ఎలా పెట్టాలి, సైజ్ ఎంత ఉండాలి, డిజైన్ ఏమి ఉండాలి, అన్నీ ఉన్నాయి. అంటే దాంతోపాటుగా వాస్తుశాస్త్రంలో ఇంట్లో ఏ మొక్కలు పెట్టాలన్నది కూడా ఉంది. అలాగే దాంట్లో భాగమే ఏంటంటే ద్వారానికి ఏ చెక్క వాడాలి అన్నది కూడా ఉంది. సాధారణంగా మనం అందరం కూడా మంచి టీక్ వుడ్ వాడుతూ ఉంటాం. కానీ ఈ రోజుల్లో అంతా కూడా కరెక్ట్గా టీక్ వుడ్ ఎవరు పెడుతున్నారు అంటే దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది, ఉండదని నేను చెప్పట్లేదు. సో దానికి కాలం చెల్లిందనే చెప్పచ్చు. బాగా డబ్బున్న వాళ్ళు అయితే కరెక్ట్గా టీక్ వుడ్ తెచ్చి పెడుతున్నారు. మిగతా మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఏదో ఒక ద్వారం కొంచెం గాంభీరంగా ఉండేలాగా మెయిన్ డోర్ని చేయిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో ఏ చెక్క వాడినా పర్వాలేదని నేను చెప్తాను. ప్రాక్టికల్గా గడప అనేది ఉండాలి ఇంటికి. లోపల వేరే ద్వారాలకి ఇంట్లో ఉండే ఇంటర్నల్ ద్వారాలు గడప లేకున్నా ఎక్స్టర్నల్ బయటకు వచ్చే ద్వారాలు, ప్రధాన ద్వారం, దానికి గడప కంపల్సరీగా ఉండాలి. లోపల దానికి లేకున్నా పర్వాలేదు, గడప అంటూ ఉండాలి. గడపలు అంటే బయటకు వచ్చే ద్వారాలు అంటే ఎక్కడ ఉంటాయి? శాస్త్రంలో ఫండమెంటల్ సైన్స్ ఏంటి? ఇంటికి 4 వైపులా ఖాళీ స్థలాలు ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. ఖాళీ స్థలాలు ఎలా ఉండాలి? ఉత్తరం కంటే దక్షిణంలో తక్కువ ఉండాలి, పశ్చిమంలో తూర్పు కంటే తక్కువ ఉండాలి. అంటే ఉత్తరంలో తూర్పులో దక్షిణం పశ్చిమం కంటే ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు 4 వైపులా ఖాళీ స్థలాలు వచ్చాయి. సో ఈ 4 వైపులా ఖాళీ స్థలాల్లోకి వెళ్ళడానికి 4 ద్వారాలు.